జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు. రాజకీయ అణచివేతలను వ్యతిరేకిస్తూ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీని బట్టలిప్పి నడి రోడ్డుపై నిలబెట్టారు. బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని బట్టలు ఇప్పించి నది రోడ్డుపై నిలబెట్టి పాకిస్తాన్ కు చైనాకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. అసలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా ఏర్పడింది, వారు ఎందుకు పాకిస్తాన్ పై దాడులు చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బలూచిస్తాన్ ప్రాంతం స్వాతంత్ర ఉద్యమాన్ని చాలా కాలంగా కొనసాగిస్తుంది. అయితే చరిత్ర చూసుకున్నట్లయితే 1940లో భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్ స్వాతంత్ర రాజ్యంగా ఉండేది. దీనిని కలత్ రాజ్యంగా పిలిచేవారు. 1948 పాకిస్తాన్ దీనిని బలవంతంగా తనలో విలీనం చేసుకుంది. ఈ చర్యను బలూచ్ ప్రజలు ఎప్పుడూ అంగీకరించలేదు. దీనిని తమ స్వాతంత్ర దేశంగా భావిస్తారు. బలూచ్ ప్రజలు తమను పాకిస్తాన్ లో ఇతర జాతుల నుంచి విభిన్నమైన జాతిగా భావిస్తారు. వారికి సొంత భాష బలూచి. పాకిస్తాన్ ప్రభుత్వం వారి సాంస్కృతిక గుర్తింపును గౌరవించడంలో విఫలమైందని, బలూచ్ భాష సాంప్రదాయాలను అణిచివేస్తుందని వారు ఆరోపిస్తారు. బలూచ్ జాతీయవాదులు ఉద్యమకారులను పాకిస్తాన్ సైన్యం గూఢచార సంస్థ లక్ష్యంగా చేసుకుని అణిచివేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్డ్ డిసపియరెన్స్, హత్యలు, అక్రమ అరెస్టులు సాధారణంగా జరుగుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు నివేదికలు ఇచ్చాయి. ఇవి బలూచ్ ప్రజల్లో పాకిస్తాన్ పై వ్యతిరేకతను మరింత పెంచాయి. బలూచ్ జాతీయవాద పార్టీలను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. వారి నాయకులను లక్ష్యంగా చేసుకుంది. బలూచిస్తాన్ కు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, స్వయం ప్రతిపత్తత లభించడం లేదని వారు భావిస్తారు. ఈ అణిచివేత వల్ల సాయుధ పోరాటం ఊపందుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ సంస్థలు పాకిస్తాన్ సైన్యం సంస్థలపై దాడులు చేస్తూ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాయి. 2025 మార్చి 11 బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటువాదులు పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని బోలన్ పాస్ వద్ద క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు. ఈ రైలులో 400 పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సుమారు 100 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైలు ప్రయాణించే ట్రాక్ ను ధ్వంసం చేశారు. రైలుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో రైలు డ్రైవర్ గాయపడ్డారు. దాదాపు 30 గంటల పాటు ఉగ్రవాదులు ప్రయాణికులను బందీలుగా ఉంచారు. పాకిస్తాన్ సైన్యం 36 గంటల తర్వాత ఆపరేషన్ ద్వారా ఈ సంఘటన ముగించింది. బలూచిస్తాన్ ఆర్మీ ఈ దాడిని తమ సహచార ఖైదీల విడుదల కోసం ఒత్తిడి తెచ్చేందుకు చేసినట్లు పేర్కొంది. వారు బలూచిస్తాన్ లోని సహజ వనరుల దోపిడీ, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేతలను వ్యతిరేకిస్తూ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేసినట్టు తాజా వేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 26న క్వెట్టాలోని మార్గట్ ప్రాంతంలో బలూచిస్తాన్ ఆర్మీ రోడ్డు పక్కన బాంబు దాడి నిర్వహించిందని, ఈ దాడిలో 100 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు.